కోరుతున్నాం. కాకినాడ జిల్లా పెద్దాపురం టీడీపీ ఆఫీసులో స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక శాసనసభ్యులు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. మకుటం లేని మహారాజుల తెలుగు సినీ రంగాన్ని శాసించి ఓ మహానటుడుగా శ్రీ ఎన్టీఆర్ గుర్తింపు పొందారని, అదేవిధంగా ముఖ్యమంత్రిగా పేద ప్రజలకు మరుపురాని మేలు చేసి వారి హృదయాలలో శాశ్వత స్థానం పొందారన్నారు. ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఇలా పెద్దాపురం నియోజకవర్గంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఎన్టీ రామారావు గారి మహానుభావుడు. ఆయన సినీ రంగంలో మకుటం లేని మహారాజుగా ఎలిగి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో కూడా మరి శాసించే విధిగా ఆయన వెళ్ళటం, ముఖ్యమంత్రి అవ్వటం. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, సంక్షేమం జరగాలి, ఫలాలన్నీ కూడా పేదలకు అందించాలని ఆలోచించి ఆయన పనిచేసిన వ్యక్తి. మరి ఆయన పాలనలో ఒక రామరాజ్యంగా ఉన్నది. ఆ రామరాజ్యాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే స్థాయిలో పరిపాలన చేసేది, రాష్ట్రం అభివృద్ధి చేసే దిశగా, సంక్షేమం చేసే దిశగా ఇవాళ పనిచేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆయన డబ్బులతో నాకు గెలవాలి, అలాగే ఇలా నేను చేయకపోయిన బాధ కక్ష సాధన చేయాలని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలో మరి వాళ్ళ పెన్నింటి రామకృష్ణారెడ్డి లాగా మరి అన్ని నియోజకవర్గంలో అలా గెలవాలనే ప్రయత్నాలు చేసాడు. అన్ని సాగలేదు. మరి ఇలా ఉదాహరణకే మరి మాచర్ల నియోజకవర్గంలో చాలా దారుణంగా ఇవాళ ఇలా చూస్తుంటే భయానకంగా కనపడుతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇదా అనేది అర్థమవుతుంది. మరి ఆయన అరాచకాలు ఎన్నాళ్ళు సాగిని ఇప్పుడు ఆఖరికి ఇప్పుడు ఇవాళ బయటపడ్డది. ఈ విషయాలన్నీ కూడా బయటపెట్టి జైలుకి వెళ్ళే పరిస్థితి వేళ రావడం జరిగింది. ప్రజాస్వామ్యంలో బలంతో నెగ్గాలు తప్పించి దౌర్జన్యాలతో కాదన్నది ఇలా నిరూపించారు. భవిష్యత్ తరాలకి ఈవేళ ప్రజాస్వామ్యంగానే ఎన్నికలు జరగాలన్నది ఇలా ఎలక్షన్ కమిషన్ కూడా భవిష్యత్తులో వాళ్ళు తీసుకురావాలని చెప్పి కోరుతున్నాను. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇలా మంచి ఆశయాలతో ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆశయాలతో స్థాపించాడో అదే ఆశయాలతో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాడు. భవిష్యత్తులో కూడా అదే స్థాయిలో వెళ్తాడు. అప్పులు చేసి రాష్ట్రాన్ని పప్పుకూడు చేసిన జగన్ గారికి ఈ రాష్ట్రం ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా పరిపాలించాలన్నది ఎలా సవాల్గా తయారైంది. చంద్రబాబు నాయుడు గారు ప్రజలు కూడా నమ్మింది ఏంటంటే చంద్రబాబు నాయుడు తప్పించి ఎవడో కూడా ఇది పరిపాలన చేయలేడు, చంద్రబాబు నాయుడు కావాలని చెప్పి కోరుకుని ఇవాళ ప్రజలు